పోటీ పరీక్షలకు సంబంధించి భారతదేశ చరిత్రలో సింధు నాగరికతకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అడుగుతా. మీరు కరెక్ట్ అయిన ఆన్సర్ మాత్రమే చెప్పాలా. సరే సార్. సింధు లిపి నుండి తరువాతి కాలంలో బ్రహ్మలిపి ఆవిర్భవించిందని అభిప్రాయపడిన పురావస్తు శాస్త్రవేత్త ఎవరు? ఒకటి అలెగ్జాండర్ కన్నింగ్హామ్, రెండోది జాన్ మార్షల్, మూడోది మార్టిమల్ వీలర్, నాలుగోది స్టూవర్ట్ పిగ్గట్. అలెగ్జాండర్ కన్నింగ్హామ్ రైట్ ఆన్సర్. మొహంజదారోలో బయలుపడిన కట్టడాల్లో అన్నింటికన్నా పెద్ద కట్టడం ఏది? ఒకటోది స్నానవాటిక, రెండోది అసెంబ్లీ హాల్, మూడోది దేవాలయం లాంటి కట్టడం, నాలుగోది ధాన్యాగారం. రైట్ ఆన్సర్. హరప్ప, కాలిబంగన్, లోథాల్, బనవాలి వీటిలో హోమగుండాలు లభించని నగరం ఇది. హరప్ప. రైట్ ఆన్సర్. సింధు నాగరికత కాలం నాటి కాంస్యంతో చేసిన ఖడ్గమృగము, ఏనుగు, గేదె మరియు రథపు బొమ్మలు ఎక్కడ బయలుపడ్డాయి? ఒకటి దైమాబాద్, రెండోది చాన్హోదారో, మూడోది లోథాల్, నాలుగోది హరప్ప. దైమాబాద్. రైట్ ఆన్సర్. సింధు నాగరికత నగరాల్లో ఎక్కడ గుర్రపు వాస్తవ అవశేషాలు లభ్యమయ్యాయి? ఒకటి లోథాల్, రెండోది రంగాపూర్, మూడోది సర్కోటడ, నాలుగోది కాలిబంగన్. సర్కోటడ. రైట్ ఆన్సర్. సింధు నాగరికత ప్రజలు భారతదేశంలో తొలిసారిగా ఉపయోగించిన లోహాలు ఏవి? ఒకటి కాంస్యము, రెండోది రాగి, మూడోది ఇనుము, నాలుగోది వెండి. కాంస్యము, వెండి. రైట్ ఆన్సర్. సింధు నాగరికత ప్రాంతాల్లో వృత్తాకారపు ముద్రికలు ఎక్కడ లభ్యమయ్యాయి? ఒకటి కోట్ డీజీ, రెండోది జూకర్, మూడోది అమ్రి, నాలుగోది రాకి గర్హి. జూకర్. రైట్ ఆన్సర్. కోలబద్ద ఎక్కడ లభ్యమైంది? ఒకటి లోథాల్, రెండోది ధోలవీర, మూడోది మొహంజోదారో, నాలుగోది హరప్ప. లోథాల్, హరప్ప. రైట్ ఆన్సర్.